11వ అధ్యాయం 24వ వచనం చదువుదాం. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. ఇక్కడ అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను అంటే అర్థం ఏంటి? మనం ఏదైతే అడుగుతామో, మనం ఏదైతే దేవుణ్ణి అడుగుతామో, అడిగిన ప్రతిదీ దేవుడు మనకిస్తానని వాక్యం ద్వారా మనం చదువుతున్నాం. ఇక్కడ అడుగుచున్న వాటి నెలను అంటే అడగటం. ఈ అడగటం అనేది మనము సాధారణంగా ఎవరిని అడగడానికి సిద్ధపడతా ఉన్నాం. అడగడం అంటే మొరపెట్టడం, ఆశ్రయించడం. బైబిల్ గ్రంథంలో అనేక రకాల పర్యాపదాలు ఉన్నాయి. అడగడం అనగా అర్థం ఏంటంటే దేవుణ్ణి ఆశ్రయించడం, దేవుణ్ణి వేడుకోవడం, మొరపెట్టడం, ప్రార్థించడం. ఇవన్నీ కూడా అడుగుట అనే పదానికి అర్థాలు. అయితే మనము ఏదైనా మనకు అవసరం కలిగినప్పుడు ఎవరిని అడగడానికి ఫస్ట్ పరిగెడతాం? మనం సాధారణంగా అడగడానికి ఎవరి దగ్గరికి పరిగెడతాం? మనుషుల వైపు పరిగెడతాం. అందుకే కీర్తనాకారుడు అంటాడు, కొండల వైపు నా కన్నులు ఎత్తినా నాకు సహాయం ఎక్కడి నుంచి దొరుకుతుంది. కొండల వైపు అంటే అర్థం ఏంటి? మాకు ఈయన కొండంత మనిషిని, ఆయన ఏదొచ్చినా మా సమస్య తీరుస్తాడు, మాకు కొండ అండ నీడ ఈడే మాకు అని అంటాడు. కానీ మనుషులందరూ కూడా కొండంత మనిషిని చూస్తారు, కానీ దేవుణ్ణి మాత్రం చూడరు. ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తా ఉంది? నన్ను అడగండి స్వామి, నేను మీకు దయచేస్తాను భక్తులారా అని చెప్తా ఉన్నా కూడా మనం ఏ అవసరం వచ్చినా కూడా టక్కున పక్కకే చూస్తాం. దేవుణ్ణి అడగడానికి ఫస్ట్ ప్రిఫరెన్స్ మనం దేవునికి ఇవ్వం. ఎప్పుడైతే మనము ఈ అడగడం అనే విషయాన్ని దేవునికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి అడిగినప్పుడు దేవుడు మనకు జవాబును దయచేస్తా అంటాడు అని వాక్యంలో మనకు సెలవిస్తూ ఉన్నాడు. మీరు ఏది అడిగినా కూడా నేను మీకు కలుగు చేస్తాను అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అయితే మనం అడిగేది ముఖ్యంగా ఎవరిని అడగాలంటే మన తండ్రి అయిన దేవుణ్ణి అడగాలి. యోహాను రాసిన సువార్త 15-16 వచనంలో ఉంటుంది. ఒకసారి ఓపెన్ చేద్దాం. ఎవరిని మనం ముఖ్యంగా అడగాలి? మీరు నా పేరిట తండ్రిని ఏమి అడుగుదురో అది మీకు ఆయన అనుగ్రహించినట్లు. ఇంకా చాలు. మనం ఎవరి పేరిట అడగాలి? తండ్రి పేరిట అడగాలి. మనకు తండ్రి ఎవరు? ప్రభు పేరిట. మన తండ్రి క్రీస్తు, యేసుక్రీస్తు. అయితే మనము అవసరం వచ్చినప్పుడు ఎవరిని అడగాలి? దేవుణ్ణి అడగాలి. దేవుణ్ణి అడగాలి. దేవుడు వాక్యం ఇంకా సెలవిస్తూ ఉంది, నేను మీకు సమీపముగా ఉన్నాను, నన్ను అడగండి నాయన, నన్ను వెతకండి నాయన అంటే సమీపంగా ఉన్న దేవుణ్ణి మనం అడగకుండా ఎక్కడెక్కడో ఉన్న మనుషులను అడగడానికి మనం ప్రయత్నం చేస్తాం. అంతే కదా? అయితే ఇక్కడ వాక్యం ఏం చెప్తా ఉందంటే తండ్రి పేరట ఏం అడుగుతారో అవి మీకు దేవుడు అనుగ్రహిస్తాడు. అడుగుడి మీకు ఇవ్వబడునని కూడా ఇంకా చాలా వాక్యాలు ఉన్నాయి. ఇలా మనం ఎప్పుడైతే దేవుణ్ణి అడుగుతామో, మన తండ్రి అయినటువంటి ప్రభువుని అడుగుతామో, మనకు దేవుడు ప్రతిదీ సహాయం చేస్తాడు. బైబిల్లో ఒక విధవరాలు ఉంది. ఆమె ఒక న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి మాటికి అడుగుతూ ఉండేది. ఈ విషయం అందరికీ తెలిసే ఉంటుంది. అడుగుతూ ఉంటే ఆయన వచ్చి న్యాయం చేసేవాడు కాదు, ఎవడికి న్యాయం చేసే వ్యక్తి కాడు, అంతా అన్యాయం చేసేవాడు అనుకోండి. ఆ విధంగా ఉన్నటువంటి వ్యక్తి దగ్గరికి ఈమె మాటికి వెళ్ళి అడుగుతూ ఉంది. ఇప్పుడు మాటికి అడగడం అనేది ఆమె ఏ విధంగా ఆయన అడిగిందో, మనము మాటికి అడగడానికి మనం ఎవరి దగ్గరికి వెళ్ళాలి? దేవుని దగ్గరికి వెళ్ళాలి. అది మనము మాటల ఎగ్జాంపుల్ చెప్తాం, కానీ ప్రాక్టికల్గా వెళ్ళడానికి ఇష్టపడం, ప్రయత్నం చేయం. కానీ దేవుని వాక్యం చెప్తా ఉండేది ఏంటి? మనము దేవుణ్ణి అడగాలి. ఆయన్ని అడిగినప్పుడు మనకు సహాయం చేస్తూ అంటాడు. నేను మీ సమీపంగా ఉన్నాను, కానీ నన్ను అడగడానికి ఇబ్బంది పడతా ఉంటా. మనం ఎవరిని అడగాలంటే ముఖ్యంగా దేవుణ్ణి అడగాలి. ఆమె న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి మాటికి అడుగుతూ ఉండేది.
ఆ న్యాయాధిపతి కొన్ని రోజులు ఆమె అడిగేది చూస్తూ ఉన్నాడు. మనం ఏమనుకుంటాం అంటే అడుగుతానే మన పని అయిపోవాలా, జరిగిపోవాలా, దేవుని దగ్గరికైనా ఎవరి దగ్గరికైనా కూడా వెళ్ళంగానే జరిగిపోవాలనే ఉద్దేశం కలిగి ఉంటాం. కానీ భూమి మీద మనకు ఏ పని జరగాలన్నా కూడా 10 సార్లు తిరిగితే కానీ పని కాదు. ఏ ఆఫీస్ చుట్టూ అయినా కూడా, ఎవరి చుట్టూ అయినా కూడా, ఏ పని అవసరమైనా కూడా వాని చుట్టూ నువ్వు 10 సార్లు తిరిగితే కానీ పని జరగదు. ఇక్కడ ఏమో అట్లాగే 10 సార్లు 20 సార్లు ఇంకెన్నిసార్లు పోయిండొచ్చు మాటి కంటే, రోజుకు ఒక 4-5 సార్లు అని మనం అనుకోవచ్చు. మాటి కంటే మాటికి ఆమె వెళ్ళడం ద్వారా ఆయన విసిగిపోయి ఉంటాడు. ఏమేందిరా స్వామి రోజు వస్తూ ఉంది, ఈమెతో పని కాదు, ఈమె పొద్దున లేచి నా కాడికి వస్తానే ఉంది, ఈమె పంచాయతీ ఏందో తొందరగా తీర్చాలని చెప్పి ఆయన హృదయంలో కొన్ని రోజులు ఆమె అడిగే దాన్ని, ఆ స్థితిని చూసి ఆయన ఏం చేసినాడు, ఫైనల్కి ఈమెకేదో ఒకటి రేపు వెళ్ళి నేను న్యాయం చేయాలా అనుకున్నాడు. ఇప్పుడు ఆయన న్యాయం చేయడానికి గల హృదయం ఏమైంది ఆయనకు? ఈమె అడగడం ద్వారా. ఈరోజు ఈ వాక్యం వింటున్నావు కూడా దేవుని దగ్గరికి ఒక్కసారి వచ్చి అడుగుతానే మనం అన్నీ పొందేసుకోలేం. మాటికి మనం దేవుణ్ణి అడగాలి. యాకోబు గారు ఒక రోజు రాత్రి అంతా కూడా దేవుడితో పెనుగులాడాడంట. దేనికి? ఆశీర్వదించమని. ఎట్లా పెనుగులాడాడంటే ఇంగ్లీష్లో మనం గ్రహిస్తే రెజ్లింగ్ అని రాసింది. అది WWF అని ఒక గేమ్ ఉంది. అది ఎట్లా అంటే ఇద్దరు బలాద్యులు కొట్టుకుని ఎవరు గెలుస్తారా అని పోటీ జరుగుతుంది ఆ గేమ్, WWF అని. ఆ విధంగా రెజ్లింగ్ చేసుకునేవాడంట ఆ మనిషి దేవుడితో రాత్రి అంతా కూడా. ఎట్లా అంటే తొడల ద్వారా ఆయన చేతులతో తొడలతో గట్టిగా పట్టేసి ఇంకా నిన్ను వదలను అని చెప్పి రాత్రి అంతా కూడా ఆయన్ని అడుగుతూ ఉన్నాడు, పెనుగులాడుతూ ఉన్నాడు. ఇది ఆయన దేవుడు ఈయన అడగడం చూసి, నాయన నాకు టైం అయిపోతుంది, నేను వెళ్ళాలా, తెల్లవారుతా ఉంది అని యాకోబుతో చెప్పగానే ఆయన కూడా వదలలేదు దేవుణ్ణి. ఇంకా దేవుడు ఏం చేశాడంటే ఆయన తొడ మీద గిచ్చినాడు, అంటే తొడ పాశం పెట్టినాడు. అప్పుడు ఆ తొడ లూజ్ అవగానే తప్పించుకోవడానికి ప్రయత్నం చేశాడు ఆ వ్యక్తి ఎవరంటే దేవుడు. ఆయన ఆ రాత్రి అంత పట్టుగా ఆయనను అడగడం ద్వారా దేవుడు ఆయనను ఏ విధంగా ఆశీర్వదించాడంటే గొప్పగా ఆశీర్వదించాడు. యాకోబు ఆదికాండం 32వ అధ్యాయం 24వ వచనం 26వ వచనంలో ఉంటుంది. ఈ యాకోబు గారు రాత్రంతా కూడా సతాయించినాడు ఆయన దేవుణ్ణి. ఈరోజు ఈ వాక్యం వింటున్న మనం కూడా దేవుడు మన నుంచి దాటిపోకుండా ఉండే విధంగా మనం అడగాలి. ఒకవేళ దేవుడు మన దగ్గర నుంచి దాటిపోతూ ఉన్నాడంటే మనం అడిగే స్థితి సక్రమంగా లేదని, మనం అడగడం బాగా లేదని, గట్టిగా లేదని. ఏదన్నా పెద్ద ఇబ్బంది జరిగినప్పుడు ఒక ఉన్నత స్థితి కలిగినటువంటి వ్యక్తి దగ్గరికి మనం వెళ్ళి ఏం చేస్తాం? ఆయన ఇంట్లో నుంచి బయటికి పోకూడదురా, ఇంకా ఈరోజు నేను పోయి ఆయన కాడ కూర్చొని ఏదైనా పని జరిగించుకోవాలా అనే ఆలోచన కలిగి ఉంటాం. ఒకవేళ ఆయన తప్పించుకొని పోతాడేమో, నా పని జరగదేమో అని చెప్పి మనం పోయి ఏం చేస్తాం? పొద్దున్నే వెళ్ళి ఆయన దగ్గర కూర్చొని ఉంటాం ఆ పని జరిగించుకోవడానికి. అట్లాగా మన దగ్గర నుంచి దేవుడు మనల్ని దాటిపోకుండా ఉండే విధంగా మనం ఆయన పట్టుకొని మనం ఎప్పుడైతే అడుగుతామో దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. యాకోబుని ఏ విధంగా ఆశీర్వదించాడో ఆ విధంగా ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. అలాగే ఆ విధవరాలు ఏ విధంగా ఆమె న్యాయము ఆయన దగ్గర న్యాయం తీర్చుకునింది, మాటికి అడగడం ద్వారా ఆయన దగ్గర ఆమె అవసరతను పొందుకోగలిగింది. ఈరోజు మనం కూడా ప్రతి అవసరత మనం దేవుణ్ణి అడగాలి. మన తండ్రి అయిన దేవుణ్ణి మనం అడిగినప్పుడు దేవుడు మనకు సహాయం చేస్తాడు. అయితే ఈ అడిగే విషయాలు కూడా మనం కొన్ని దేవుని చిత్తానుసారంగా అడిగినప్పుడే దేవుడు మనకు సహాయం చేస్తాడు. మనం అడిగేది దేవుని చిత్తానుసారంగా లేదనుకోండి, అది కూడా చేయడు. ప్రతి విన్నపము దేవుడు అడిగాడు కదా అని చెప్పి మనకి ఏది ముఖ్యమై ఉంటుందో అది అడగకుండా ఇంకొక విషయం అడిగినామంటే అది దేవుడు చేయడు. చూడండి, మనం ఏమేమి అడగాలి? ముఖ్యంగా భూమి మీద నివసించడానికి దేవుని జ్ఞానం కావాలని అడగాలి. జ్ఞానం లేకపోతే ఇల్లు కట్టలేము, కుటుంబాన్ని పోషించలేము, కుటుంబాన్ని సరిదిద్దలేము, అసలు సంఘానికి కూడా సక్రంగా రాలేము, సంఘంలో కూడా బాగా ఉండలేము. ఎప్పుడు ఈ జ్ఞానం, దేవుని జ్ఞానం మనకు లేనప్పుడు. జ్ఞానం కావాలంటే మనం ఎవరిని అడగాలి? సొలొమోను గారు దేవుణ్ణి అడిగినారు. ఎట్లా? దేవునితో ఆయన ఉన్నటువంటి ఆ సంబంధాన్ని బట్టి దేవుడు ఆయనకు ప్రత్యక్షమై
దేవుడు ఆయనకు జ్ఞానాన్ని ఇచ్చాడు. ఈరోజు జ్ఞానము మనకు కావాలంటే ఎవరి దగ్గర అడగాలి? దేవుని దగ్గర అడగాలి. ఆ జ్ఞానం ఎప్పుడైతే మనం పొందుకుంటామో దేవునికి ఇష్టానుసారులుగా జీవించగలుగుతాం. సొలొమోను గారు దేవుని దగ్గర నుంచి జ్ఞానాన్ని పొందుకున్నాడు. ఆయన జ్ఞానాన్ని చూడ్డానికి 1500 కిలోమీటర్ల దూరం నుంచి ఒక రాణి వచ్చిందంట. సరే, ఆ రోజుల్లో ఆమెకి ఏ విధంగా తెలిసి ఉంటుంది ఈయన జ్ఞానాన్ని బట్టి? న్యూస్ పేపర్లు ఏమన్నా ఉన్నాయా? ఆ రోజు వాట్సాప్లు ఏమన్నా ఉన్నాయా? వీడియో కాల్ ఏమన్నా ఉన్నాయా? రేడియోలు ఏమన్నా ఉన్నాయా? అయ్యా, సొలొమోను గారు ఈ విధంగా జ్ఞానంగా ఉంది, చూజురా రాణి అని ఏమన్నా ఫోన్ చేసి చెప్పినారా? 1500 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి షేబా దేశపు రాణికి తెలిసిందంటే ఈయన జ్ఞానాన్ని బట్టి. ఆ రోజు ఆడున్నటువంటి ఆ వ్యక్తులు ఆ విధంగా చెవుల్లో చెప్పినారు. సువార్త ఏ విధంగా చెప్తాము ఆ విధంగా చెప్తేనే కానీ 1500 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆ రాణికి తెలిసింది. ఈరోజు మనము దేవుని జ్ఞానాన్ని, దేవుని వాక్యాన్ని ఇతరులకు మనం చెప్పగలుగుతా ఉన్నామా? ఆ రోజు అంత సోషల్ మీడియా లేనప్పటికి కూడా 1500 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి షేబా దేశంలో ఉన్న రాణికి తెలిసిందంటే ఆయన జ్ఞానమును బట్టి, దేవుని జ్ఞానమును బట్టి సొలొమోను గురించి వాళ్ళు ఏ విధంగా చెప్పుకొని ఉంటే కానీ అంత దూరం ఉంటుంది. సరే, ఆయన జ్ఞానాన్ని చూడడానికి ఆమె అంత దూరం నుంచి వచ్చింది. అప్పుడు ఏమన్నా ఫ్లైట్స్ ఉన్నాయా? కార్లు ఏమన్నా ఉన్నాయా? ఇంచుమించు 200 రోజులు ఆమె వస్తే కానీ ఆడికి వచ్చి ఉండదు సొలొమోను గారి జ్ఞానం చూడడానికి. ఆయన జ్ఞానం ఆమెకు తెలియడానికి మనుషులు ఆ విధంగా చెప్పుకున్నారు. ఈరోజు ఈ వాక్యం వింటున్న మనము దేవుని జ్ఞానం గురించి ఎంతవరకు మనము ఇతరులకు చెప్పగలుగుతా ఉన్నాం? రాణులకు కాదు, పక్కనున్న వాళ్ళకు కూడా మనం ఏ విధంగా చెప్పగలుగుతా ఉన్నాం? ఆ రోజు దేవుని జ్ఞానమును సొలొమోనుకు ఏ విధంగా ఇచ్చాడు, ఆ జ్ఞానాన్ని బట్టి అనేక మంది మాట్లాడుకోవడాన్ని బట్టి ఇతర దేశాల నుంచి ఆయన జ్ఞానాన్ని వినడానికి వచ్చారు, చూడడానికి వచ్చారు. ఇట్లా దేవుడు మనకు ముఖ్యంగా జ్ఞానం అవసరం. జ్ఞానము దేవుని ద్వారానే పొందగలుగుతాం. ఎప్పుడైతే నువ్వు జ్ఞానం పొందుకుంటావో దేవుని దగ్గర దేవుని జ్ఞానం నువ్వు పొందుకొని ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో ఒక ఎత్తుగా ఒక ఉన్నత స్థితిలో నువ్వు ఉండగలుగుతావు. అయితే దేవునితో నువ్వు సహవాసం కలిగి ఆయన జ్ఞానం పొందుకొని ఉన్నప్పుడు ఇంకా జాగ్రత్తగా మనం ఉండడానికి ప్రయత్నం చేయాలి. నీతిమంతులుగా ఉన్నప్పుడు లేదా దేవునికి ఇష్టానుసారులుగా ఉన్నప్పుడు నువ్వు ఎంత ఎదుగుతూ ఉంటావో అంత జాగ్రత్తగా మనము జీవించడానికి ప్రయత్నం చేయాలి. ఒకవేళ ఆ ఎత్తు నుంచి ఒక్కసారి కానీ కింద పడినా మనకు ఎట్లుంటుంది? పనికి రాకుండా పోతాం. సొలొమోను గారు మంచి జ్ఞానంతో ఉన్నత స్థితిలోకి వెళ్ళిపోయినాడు. ఒక్కసారిగా ఆయన ఏమయ్యాడు? ఆ జ్ఞానాన్ని ఆయన స్వలాభానికి వాడుకున్నాడు. స్వలాభానికి వాడుకోవడం అంటే ఎట్లా? 700 మంది భార్యలను, 300 మంది ఉపపత్నులు చేసుకున్నాడు. ఉపపత్నులు అంటే సెటప్లు అనుకోండి. 1000 మందిని ఆయన సమకూర్చుకున్నాడు, ఆడవాళ్ళను ఆయన ఒక్కడు. ఇప్పుడు ఆయనకు దేవుడు జ్ఞానం దేనికోసం ఇచ్చాడు? ఆయన మందిరం కట్టడానికి, ఆయన పని నిమిత్తమై దేవుడు ఆయన జ్ఞానాన్ని ఇస్తే వాడుకున్నాడు. తర్వాత ఈయన ఆ స్థితి నుంచి కింద పడిపోయి దేవుని దగ్గర ఆయనకు దేవుడు ఇచ్చిన జ్ఞానాన్ని దేనికి వాడినాడు? లోకంలో ఉన్న స్త్రీలను పెళ్లి చేసుకోవడానికి వాడినాడు. ఈరోజు దేవుడు మనకి ఇచ్చినటువంటి జ్ఞానాన్ని దేవుని పనిలో ఉపయోగించడానికి ప్రయత్నం చేయాలి. హల్లెలూయా. ఎప్పుడైతే మనకు దేవుడు జ్ఞానాన్ని ఇస్తాడో ఆ జ్ఞానాన్ని మనము జాగ్రత్తగా దేవుని తరపున ఉపయోగిస్తే మనకు ఉన్నతమైన స్థితిని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అలాగే మనం జ్ఞానం కోసం ప్రతి ఒక్కరం కూడా దేవుణ్ణి అడగాలి. ఈ జ్ఞానం అనేది ఎక్కడో కొనుక్కుంటే రాదు, ఒక దేవుని దగ్గర మాత్రమే మనకు వస్తుంది. బైబిల్ చదవడం ద్వారానే జ్ఞానం అనేది మనకు కలుగుతుంది. కనుక ప్రతి ఒక్కరు కూడా జ్ఞానం కోసం దేవుణ్ణి మనం అడగాలి. ఇంకొక విషయం, సంతోషంగా ఆనందంగా జీవించడానికి కూడా మనం దేవుణ్ణి అడగాలి. మన కుటుంబాలలో సంతోషంగా జీవించడానికి మనకేం కావాలి? దేవుని తోడుండాలి, దేవుని వాక్యం మన హృదయంలో ఉండాలి. దావీదు గారిని ఒకసారి మనం గ్రహిస్తే ఆయన ఎంతో సంతోషంగా జీవిస్తూ ఉన్నాడు. గొర్రెలు కాసేటప్పుడు కూడా దేవుణ్ణి ఆయన కట్టడలను నాకు దయచేయి, నీ న్యాయ విధులను నాకు తెలుపు. ఆయనకి ఏం అవసరమైంది అప్పుడు? ఒకవేళ గొర్రెలు కాసే కాపరికి ఏమో అవసరమై ఉండొచ్చు. ఏదన్నా ఒక రిచ్గా నేను ఈ వ్యాపారం చేయలేకుండా బిజినెస్ పెట్టుకుంటా, ఏసీలో ఉండే బిజినెస్ పెట్టుకుంటా అని ఒకవేళ ఉద్దేశం కలిగి ఉండొచ్చాము. సాధారణంగా గొర్రెలు కాసే వ్యక్తులకి ఏ ఉద్దేశం ఉంటుంది?
ఈ ఎండకు నేను తిరగలేకున్నా ఒక పెద్ద బిజినెస్ పెట్టుకొని ఎంజాయ్ చేద్దామనే ఉద్దేశం కలిగి ఉండొచ్చు. కానీ ఈయన ఆనందం కోసం ఎవరిని అడుగుతా ఉన్నాడు? దేవుణ్ణి అడుగుతా ఉన్నాడు. నీ కట్టడలను నాకు దయచేయి, నీ మార్గాన్ని నాకు తెలియజేయి ప్రభువా అని దేవుణ్ణి అడుగుతా ఉన్నాడు. ఇవన్నీ కూడా కీర్తనల గ్రంథంలో ఉంటాయి. మనకు ముఖ్యంగా మన హృదయంలో, మన కుటుంబాలలో ఆనందము, సంతోషం మనకు జీవించాలంటే దేవుని వాక్యము, ఆయన కట్టడలలో, ఆయన న్యాయ విధులన్నీ మన హృదయంలో ఉంటేనే మనం ఆనందంగా, సంతోషంగా జీవించగలుగుతాం. హల్లెలూయా. ఈ సంతోషం అనేది డబ్బు ఉంటే మనకు రాదు, ఆస్తి ఉంటే మనకు రాదు. రీసెంట్గా అనిల్ అంబానీ కొడుకు స్పీచ్ ఇస్తూ ఉన్నాడు. నేను లక్షల కోట్లు మా దగ్గర ఉన్నా కూడా సంతోషం లేదు, ఆరోగ్యం లేదు, నెమ్మది లేదు అని ఆయన చెప్తా ఉన్నాడు. అన్ని కోట్ల ఆస్తి కలిగినటువంటి వ్యక్తి ఆ మాటలు చెప్తా ఉన్నాడు అంటే ఒకసారి ఆలోచించాలి. ఇది డబ్బు ద్వారా రాదు, కేవలం దేవుని వాక్యం ద్వారా, దేవునిలో నీవు నడిచే విధానం ద్వారా మాత్రమే కలుగుతుంది. ఇది మనం గ్రహించాలి. ఇది గ్రహించలేక మనము ఈ ఆనందాన్ని కోల్పోతూ ఉన్నాం. కనుక ప్రతి ఒక్కరూ మనము నెంబర్ 1 దేవుని జ్ఞానం అడగాలి. దేవుని దగ్గర సంతోషంగా, ఆనందంగా జీవించే కృపను మాకు దయచేయి ప్రభువా అని అడగాలి. అలాగే పరిశుద్ధాత్మ మా అందరికి కావాలని అడగాలి. ఈ పరిశుద్ధాత్మ ఎప్పుడు వచ్చింది భూమి మీదకి? ఈ పరిశుద్ధాత్మ మనం అందరం పొందాలి. పరిశుద్ధాత్మ అనేది ఎప్పుడు వచ్చింది భూమి మీదకి? పరిశుద్ధాత్మ అనేది ఎప్పటి నుంచి ఉంది? ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనంలో ఉంటుంది. పరిశుద్ధాత్మ ఎప్పటి నుంచి వచ్చింది అనగానే కొందరు పెంతెకోస్తు పండుగ దినమున 120 మంది కూడుకున్నప్పుడు వచ్చింది అని అంటారు. కానీ పరిశుద్ధాత్మ, దేవుని ఆత్మ అనేది భూమి నిరాకారంగా ఉన్నప్పటి నుంచే ఉంది. చదువుదాం ఆదికాండం 1వ ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనం. భూమి నిరాకారంగాను శూన్యంగాను ఉండెను. ఎప్పుడు? దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. ఎప్పుడు? భూమి శూన్యంగా ఉన్నప్పుడే దేవుని ఆత్మ అనేది ఉంది. గనుక ఈ దేవుని ఆత్మ సృష్టి పుట్టక ముందు నుంచే మనం చూస్తూ ఉన్నాం బైబిల్లో. ప్రతి ఒక్కరం కూడా ఈ పరిశుద్ధాత్మను పొందడానికి మనము మన దేవుని దగ్గర చేరి అడగాలి. ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధాత్మను పొందుకొని ఉంటావో ఇవన్నీ కూడా దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరం కూడా ఆత్మ నింపుదల కోసం మనం దేవుణ్ణి అడగాలి. ఈరోజు పరిశుద్ధాత్మ కూడిక కాబట్టి పరిశుద్ధాత్మను మాకు దయచే దేవుడా అని ప్రతి ఒక్కరం కూడా మనము దేవుణ్ణి అడిగితే పరిశుద్ధాత్మను మనకు దయచేస్తాడు. ఒక ఆయన దేవుణ్ణి నమ్ముకోలేదు. ఆయన పేరు వచ్చి బెన్సన్ ఐడోషా అని ఆయన పేరు. ఆఫ్రికా దేశంలో ఉంటాడు. ఆయన బలాదురుగా తిరుగుతూ ఉన్నాడు, రోడ్ స్ట్రీట్ బాయ్ లాగా తిరుగుతూ ఉన్నాడు. అంటే పెంట కుప్పల మీద తిరుగుకుంటా, కోడి మాదిరి తిరుగుతా, ఒక చదువులే సంధ్యలాగా తిరుగుతూ ఉన్నాడు. మందిరం దగ్గర పక్కన క్రికెట్ ఆడతా, ఈ మందిరంలో ప్రార్థన జరుగుతూ ఉంటే ఆ బాల్లన్నీ వేయడము, అల్లరల్లరిగా చేస్తూ ఉన్నాడు. ఆ వ్యక్తి ఒకరోజు దేవుణ్ణి నమ్ముకొని మందిరానికి వచ్చి, దేవుణ్ణి నమ్ముకొని కొన్ని రోజులు మందిరంలో ఉన్న తర్వాత ఆ సంఘస్థులంతా కూడా ఆ పిల్లోని చూసి ఒకసారి ఇతన్ని మనము దేవుని పని నిమిత్తమై అమెరికా పంపించి 4 సంవత్సరాలు బైబిల్ గురించి తర్ఫీదు పొంది ఆ బిడ్డను ఒక సేవకునిగా చేద్దామని అందరూ కూడా డబ్బు ఖర్చు పెట్టి అమెరికా పంపించడానికి అందరూ కూడా సమకూర్చి డబ్బును ఆ వ్యక్తిని అమెరికాని పంపించి 4 సంవత్సరాలు నాయన నువ్వు చదివి రా సువార్త చేయడానికి అని చెప్పి పంపించిన తర్వాత ఆ వ్యక్తి బైబిల్ కాలేజ్ చదవడానికి వెళ్ళిన తర్వాత ఆడ రోజు 4 సంవత్సరాలు కంటిన్యూగా ప్రార్థనే చేసేవాడంట. ఆడ చెప్పే వాక్యం కూడా వినేవాడు కాదంట. క్లాస్ చెప్తా ఉంటే వినేవాడు కాదంట. ఇంకా తప్పనిసరి అని ఫ్యాకల్టీ చెప్పినప్పుడు ఆయన ఆ ప్రార్థన వదిలి వచ్చేవాడంట. ఆ విధంగా 4 సంవత్సరాలు ఆ రూమ్లో పడి ఆయన పని ఏంటంటే ఓన్లీ ప్రార్థన చేయడమేనంట. ఆ రకంగా 4 సంవత్సరాలు ప్రార్థన చేసేసి ఆ కంప్లీట్గా ఆ బైబిల్ కాలేజ్లో పట్టాను పొందుకొని రిటర్న్ జర్నీ స్టార్ట్ అయ్యి ఆఫ్రికా దేశానికి వచ్చిండు. ఇప్పుడు ఈ సంఘస్థులంతా కూడా ఒక 15 మంది
ఆ వ్యక్తిని పూలమాలలు వేసి ఇంకా పిలుచుకొద్దామని బొకేలు ఇచ్చి సంతోషంగా పోయినారు. ఆయన ఆ తర్ఫీదు పొంది తిరిగి వచ్చిన తర్వాత ఆ వచ్చినటువంటి వాళ్ళు 15 మంది కూడా సంఘస్థులు, ఆ సేవకుడు ఆయన చేతికి షేక్ హ్యాండ్ ఇస్తానే, ఒక్కొక్కడు 15 మంది షేక్ హ్యాండ్ ఇస్తానే అందరూ కూడా పరిశుద్ధాత్మను పొందుకొని ఆ ఎయిర్పోర్ట్లో అట్లే పడిపోయి గిలగిలా కొట్టుకుంటా ఉన్నారంట. ఈ జరిగినటువంటి విషయం ఇది. ఒక ఎముకలలో అగ్ని అనే ఒక బుక్ ఉంది, ఆ బుక్లో ఉన్నాయి ఈ విషయాలు. ఆ 15 మంది కూడా పడిపోయినారు దేవుని అన్య భాషలు మాట్లాడతా. ఇది గ్రహించినటువంటి ఆ ఎయిర్పోర్ట్ అథారిటీ వాళ్ళంతా కూడా, ఏంది నాన్సెన్స్ చేస్తూ ఉన్నావు నువ్వు, రూల్స్ అన్నీ మార్చి ఎయిర్పోర్ట్లో ఉన్నటువంటి రూల్స్కి వ్యతిరేకంగా చేస్తూ ఉన్నావు అని ఆయన్ని కస్టడీలోకి తీసుకోవడానికి వెళ్తే, ఈ పోయినటువంటి ఈ సెక్యూరిటీ కూడా ఆయన తగులుతానే పడిపోతూ ఉన్నారు అన్య భాషలు మాట్లాడి. ఆ విధంగా ఆ ఎయిర్పోర్ట్లో అంతా కూడా ఆయన పొందుకున్న ఆ పరిశుద్ధాత్మ ద్వారా ఆయనను తగలంగానే అక్కడ అందరూ గిలగిల కొట్టుకొని పోయి పడిపోతూ ఉన్నారు. ఇదేందో అని చెప్పి ఆ విధంగా ఆయన్ను సంఘం తీసుకొని పోయిన తర్వాత ఈ పరిశుద్ధాత్మ పొందినటువంటి ఈ ఐడోషా గారు పరిచర్య చేసి లక్షల మందిని దేవునిలోకి మార్చి మళ్ళీ ఒకరోజు అమెరికా పోవడానికి ఎయిర్పోర్ట్కి వచ్చినాడు. ఇప్పుడు ఎయిర్పోర్ట్కి రాగానే ఆయనకు టికెట్ లేదు, ప్లేస్ లేదు పోవడానికి. ఆయన అంటాడు ఎయిర్పోర్ట్ సెక్యూరిటీతో, నేను ఒకసారి బోర్డింగ్ దగ్గరికి పోయేస్తాను. సాధారణంగా అక్కడికి పంపించడానికి ఎవరికి పర్మిషన్ ఉండదు బోర్డింగ్లోకి. అయితే ఆయన్ని పంపించినారు ఈ సెక్యూరిటీ అంతా. ఎందుకని పంపించినారంటే వాళ్ళందరూ సెక్యూరిటీ టోటల్ ఆయనకు సంబంధించిన వ్యక్తులు, ఆయన ఆత్మను పొందుకున్న వ్యక్తులు, ఆయన ద్వారా దేవుని మహిమను చూసిన వ్యక్తులు. అయితే ఈయన పోయి బోర్డింగ్ దగ్గరికి వెళ్ళి ఏరోప్లేన్ దగ్గర, నేను అమెరికా వెళ్ళాలి, ఎవరైనా నాకు కొంత, మీరు రేపు పోయిన ఇబ్బంది లేదు, నేను ఈరోజు పోవాలా అన్నట్టునే ఆడ 10-20 మంది నేను దిగుతా మీరు పోండి అని ఆయన కోసం ఎగబడతా ఉన్నారు. దీని అంతటి కారణం ఏంటంటే ఆయన పొందుకున్నటువంటి ఆ పరిశుద్ధాత్మను బట్టి ఒక్కొక్కరు ఆయనకు విలువను ఆ విధంగా ఇస్తూ ఉన్నారు. ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధాత్మను పొందుకొని ఉంటావో దేవుడు నీకు ఒక విలువను ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకు ప్రతి ఒక్కరూ కూడా ఈ పరిశుద్ధాత్మను పొందుకునే వారిగా ఉండాలి. దేవుని వాక్యం చెప్తా ఉంది, అడుగు వారికి పరిశుద్ధాత్మను నిశ్చయంగా నేను అనుగ్రహిస్తాను. దేవుడు మన పక్కనే ఉంటాడు, కానీ దేవుణ్ణి మనం రిసీవ్ చేసుకునే హృదయం మనలో లేకపోయి ఉండొచ్చు. ఎప్పుడైతే నీవు ఆ హృదయాన్ని ఏక హృదయంగా డైరెక్ట్గా దేవునితో కలపడానికి ప్రయత్నం చేస్తే దేవుడు నీలోకి వచ్చి కార్యం జరిగిస్తాడు. ఒకవేళ నువ్వు మోకాల్లోని ఇంకొక విషయాన్ని ఆలోచిస్తూ ఉన్నావు అనుకో, దేవుని ఆత్మ మనలోకి రాలేదు, నువ్వు స్ట్రైట్ ఫార్వర్డ్గా నీ హృదయం అంతా కూడా దేవునితో కనెక్ట్ చేయడానికి అటు ఇటు తిప్పకుండా డైరెక్ట్గా పెట్టినప్పుడే దేవుడు ఆ పరిశుద్ధాత్మను మనకు దయచేస్తాడు. కనుక పరిశుద్ధాత్మ లేకుంటే మనం ఖచ్చితంగా దేవుణ్ణి అడగాలి. పరిశుద్ధాత్మ కూడికలో ప్రతి ఒక్కరు కూడా ప్రతి వారము పరిశుద్ధాత్మను పొందుకోవడానికి మనము ప్రయత్నించాలి, దేవుణ్ణి అడగాలి. హల్లెలూయా. ఇంకా ప్రభు సహాయం కోసం కూడా మనం అడగాలి. ప్రభు సహాయం నీకుందనుకో, నీ ద్వారా నీ పక్షాన దేవుడు యుద్ధం చేస్తాడు. యూదా ప్రజల పైకి మోయాబీయులు, అమ్మోనియలు యుద్ధానికి వస్తూ ఉంటే ఆ యూదా ప్రజలు యెహోషాపాతు దగ్గరికి వెళ్ళి, అయ్యగారు ఈ విధంగా యుద్ధానికి మన మీదకి వస్తూ ఉన్నారు, ఎట్లా చేద్దామంటే, యుద్ధానికి వస్తూ ఉన్నారు అని వాళ్ళు యెహోషాపాతు ఆయనకు చెప్తే, సాధారణంగా యుద్ధానికి వస్తూ ఉన్నారని మనకి చెప్తే మనం ఏం చేస్తాం, 10 మందిని రెడీ చేసుకొని ఫోన్లు చేసుకొని సిద్ధం పడి ఉంటాం, రండ్రా గొడవడానికి సిద్ధంగా పోదామని. కానీ యూదా ప్రజలు ఏం చేస్తూ ఉన్నారంటే అందరూ సమకూడి ఒకసారి దేవుని మందిరంలో ప్రార్థించారు, దేవుణ్ణి అడిగినారు. దేవుణ్ణి అడగంగానే దేవుడు యెహజీయేలు అనే వ్యక్తితో ఆయన ఆత్మ ద్వారా మాట్లాడి, నువ్వు వెళ్ళి వాళ్ళకి చెప్పుపో, యుద్ధము యెహోవాదే అని దేవుడు ఆ యుద్ధాన్ని చేసి జయింపజేస్తాడు. దీనికి అంతటి కారణం ఏమైంది? కేవలం దేవుని దగ్గరికి వచ్చి అడగడం ద్వారానే జరిగింది. మనం ఏమనుకుంటామంటే సమస్య వచ్చేసింది దగ్గరికి, ఇంకా దేవుని దగ్గర అడిగితే జరుగుతుందో లేదో అని కొంత సందేహం ఉంటుంది. ఎప్పుడైతే మనం సందేహం లేకుండా దేవుణ్ణి అడుగుతామో దేవుడు మన పక్షాన యుద్ధం చేస్తాడు. ఫరో సైన్యాన్ని తరుముకుంటా వస్తూ ఉన్నప్పుడు సముద్రం దగ్గర ప్రజలు ఇంకా వెనకలు వచ్చి చంపేస్తాడు కదా ఫరో గారు.
ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలా? చూడండి, మోషే గారు ఏం చేశారు? ఆ సమయంలో ప్రార్థన చేశాడు, దేవుడిని అడిగినారు, అయ్యా ఇప్పుడు నేను ఏం చేయాలా అన్నప్పుడు దేవుడు ఆయనకు అప్పుడే సమాధానాన్ని ఇచ్చాడు. ఒకవేళ మనము ఒక అవసరం తీరాలంటే రాత్రి ప్రార్థన చేయాలేమో, 2 రోజులు ప్రార్థన చేయాలి అనే ఉద్దేశం కలిగి ఉండొచ్చు, మంచిదే. కానీ ఇప్పుడు ఆయన యుద్ధము జరుగుతూ ఉన్నప్పుడు, ఫరో గారు ఇశ్రాయేల్ ప్రజల మీదకి వస్తూ ఉన్నప్పుడు ఎర్ర సముద్రం దగ్గర ఎంతసేపు ప్రార్థన చేసి ఉండొచ్చు? ఒకవేళ ఒక 10 నిమిషాలు ప్రార్థన చేసి ఉండండి మీరు సైన్యము ప్రార్థన చేయాలని ఏమన్నా చేసి ఉంటాడా? జస్ట్ ఒక 2 నిమిషాలు చేసి ఉండొచ్చేమో. 1 నిమిషం నువ్వు చేసే ప్రార్థన దేవుడికి అంగీకారంగా ఉండాలి. నీ హృదయం దేవునికి కనెక్ట్ అయ్యి దేవుని ఆత్మ ద్వారా నువ్వు నడిపించబడతా ఉన్నప్పుడు నువ్వు చేసే 1 నిమిషం ప్రార్థన అయినా కూడా నీకు జయాన్ని ఇస్తుంది. హల్లెలూయా. ఎప్పుడు జయాన్ని ఇస్తుంది? నువ్వు దేవునితో సంబంధం కలిగి ప్రార్థన చేసినప్పుడు. ఇప్పుడు మోషే గారు 1 నిమిషం ప్రార్థన చేయగానే ఆయనకు సమాధానం దొరికింది ఫర్దర్ వెళ్ళడానికి, ఏ విధంగా వెళ్ళాలని. సముద్రాన్ని ఓపెన్ చేయి, మధ్యలో దారి వస్తే తర్వాత జరిగిన విషయం. ఇదంతా కూడా కారణం ఏంటి? దేవుని దగ్గర అడిగారు వాళ్ళు. వాళ్ళు సమస్య ఎదురైనప్పటికి కూడా ఫరో దగ్గరికి పోయి కుమ్మక్కు కాలే, నేను ఇంత ఇస్తా మాట్లాడుకో, నువ్వు ఓడిపో అని అనుకోలే. డైరెక్ట్ దేవునితో డీల్ అయ్యారు. ఈరోజు ఈ వాక్యం వింటున్న మనం కూడా ఒక్కొక్కరమే ప్రతిరోజు కూడా నీకు ఏదైనా అవసరం వస్తే ఎవరి దగ్గరికి వెళ్ళి అడగాలి? దేవుని దగ్గరికి వెళ్ళి అడగాలి. రోజులో దేవుని దగ్గరికి వెళ్ళి అడగడం అనగానే కొండల దగ్గర కొండతట్టు తిరగడానికైతే 10 సార్లు అయినా పోతాం. ఒకవేళ ఒక సేవకుని దగ్గరికి 10 సార్లు అయినా పోతాం, అయ్యా ఈ విధంగా నాకు సహాయం చేయాలా అని 10 సార్లు సేవకుని దగ్గరికి అయినా పోతాం. కానీ 10 సార్లు సంఘానికి వచ్చి మందిరంలో కూర్చొని ప్రార్థన అయితే చేయలేం. 10 సార్లు వేరే వ్యక్తి దగ్గరికైనా వెళ్ళి అడుగుతాం, కానీ కొంత అప్పివని దేవుణ్ణి మాత్రం అడగలేం. దేవుడేమో ఇక్కడ చెప్తా ఉన్నాడు, నేను మీకు సమీపంగా ఉన్నాను, నన్ను అడగండి నేను మీకు చేస్తానని అన్ని విధాల వాక్యం చెప్తా ఉండి, సమీపంగా ఉన్నాడు అనే వ్యక్తిని మనం వదిలేసి ఎక్కడో కొన్నంత మనిషి నాకున్నాడు, ఆయనకు ఫోన్ చేస్తే నాకు జరుగుతాయి, ఆయనకు రికమెండేషన్ పెడితే నాకు జరుగుతాయి అని మనం ఉద్దేశం కలుగుంటాం. కానీ మనము ఒక ప్రత్యేకించబడిన వారం కాబట్టి మనం డైరెక్ట్గా దేవుని ద్వారా పొందుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి, ప్రతి ఒక్కరం కూడా. ఈ విధంగా మనం చేసినప్పుడు దేవుడు మన పక్షాన్ని యుద్ధం చేసి మనల్ని ఒక గెలుపులోకి తీసుకొస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈ విధంగా మనము ప్రతీది కూడా అడిగి దేవుని దగ్గర పొందుకోవాలి. అడిగే దాంట్లో కూడా ఎవరిని బట్టి మనం అడగాలంటే తండ్రి నామమును బట్టి మనం అడగాలి. ప్రతి విషయం కూడా యేసు నామంలో మనం అడిగినప్పుడు ప్రతిదీ కూడా మనకు దేవుడు దయచేస్తాడు. ఒక పేతురు యోహాన్ గారు దేవాలయంలోకి వెళ్తూ ఉంటే కుంటి వ్యక్తి కూర్చొని అడుక్కుంటా ఉన్నాడు. ఆయన అడుక్కుంటా ఉంటే ఈ సేవకులు ఇద్దరు నాకేమన్నా సహాయం చేస్తారేమో అని ఆయన కూర్చొని అడుక్కుంటా ఉన్నాడు. ఇంతలో వీళ్ళిద్దరు వచ్చేటప్పుడు ఆయన ఏమనుకున్నాడు, అబ్బా పెద్ద దైవ సేవకులు వస్తూ ఉన్నారు, నాకు ఏదన్నా ఇస్తాడేమో అని అనుకోని ఉండొచ్చు. కుంటాడు కాబట్టి ఇంక అడుక్కుండే స్థితిలో ఉన్నాడు కాబట్టి. వాళ్ళిద్దరూ వెళ్తూ ఉంటే మందిరంలోకి ఆగి ఆయనను చూసి నీకేం కావాలని అడిగినప్పుడు ఆయన ఏం అడిగి ఉండొచ్చు? ఒకవేళ అడుగుతాడు, నాకు ఏదన్నా బంగారు కావాలా, డబ్బు కావాలని అనుకోవచ్చు. అవన్నీ ఒకవేళ ఆయన హృదయంలో అనుకొని ఉండొచ్చు, కుంటాడు కాబట్టి. కానీ వీళ్ళు ఏం చేశారు? నజరేయుడైన యేసు నామంలో అని ప్రార్థన చేయగానే ఆయన లేచి నిల్చొని దేవుణ్ణి స్తుతించగలిగాడు. కనుక ప్రతి ఒక్కరం కూడా యేసు నామంలోనే మనం అందరం కూడా ప్రార్థన చేయాలి. ఊరికే నోటితో మనం ఉచ్చరిస్తే కాదు, యేసుతో మనం సంబంధం కలిగి దేవునితో ఆత్మానుసారంగా జీవించి చేస్తేనే కార్యాలు జరుగుతాయి. హల్లెలూయా. ఎప్పుడైనా కూడా మనం దేవునితో కనెక్ట్ అయ్యి ఈ విధంగా జరిగించినప్పుడు, దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు మనకు సహాయం చేస్తాడు. నువ్వు మాటికి దేవుని దగ్గర అడగాలి. ఒక స్నేహితుడు ఒక అర్ధరాత్రి నీ దగ్గరకు వచ్చి ఎక్కడి నుంచో ట్రావెల్ చేసి ఒక వేరే ఊరు నుంచి వచ్చి అర్ధరాత్రి నీ దగ్గరకు వచ్చి నాకు తినడానికి ఏదైనా ఆహారం అన్నప్పుడు నువ్వేం చెప్తావు? ఒరే ఇప్పుడు వచ్చినావు, మా భార్య పిల్లలందరూ పనుకొని ఉన్నారు, నేను ఆడబెట్టాలి నీకు రొట్టెలు అని అడుగుతావు. ఆ స్నేహితుడు మాటికి ఆ రాత్రి ఆడనే కూర్చొని డోర్ కొడతా ఉన్నాడు అనుకో, నాకు సహాయం చేయి, నాకు పెట్టు, భోజనం పెట్టని, ఖచ్చితంగా నువ్వు పెడతావు. పెట్టమా? ఖచ్చితంగా పెడతావు. స్నేహితుడు కాబట్టి సిగ్గిడిసైనా మనకి పెడతావు. అట్లాగా మనం సిగ్గిడిసైనా దేవుని దగ్గర అడగాలి. సిగ్గు వదిలిపెట్టైనా దేవుని దగ్గరికి వచ్చి అడిగినప్పుడు నువ్వు అడుగుతా ఉన్నా కూడా కొందరు వచ్చి హేళన చేస్తూ ఉంటాడు. హన్నా ప్రార్థన చేస్తూ ఉంటే బిడ్డ కోసం,
ఏలి సేవకుడు ఏం చేసిండు? తాగినవా, తాగుడుపోతు అనివా హేళనగా మాట్లాడలేదా? మాట్లాడినాడు. ఎవడు హేళనగా మాట్లాడినా, ఎవడు ఏ విధంగా మాట్లాడినా నువ్వు మాత్రం దేవుణ్ణి అడగడం మాత్రం నేర్చుకోవాలి. ఇప్పుడు ఆయన హేళనగా అంటా ఉన్నాడు, ఆమెమో ఆపలే ప్రార్థన చేయడం. అన్న చివరికి ఏం పొందుకునింది? దేవుణ్ణి పొందుకునింది. ఒక గొప్ప ప్రభావితంగా దేవుని పనిచేసినటువంటి ఒక ప్రవక్తను దేవుడు ఆమెకు ఇచ్చాడు. అట్లాగా మనము దేవుణ్ణి అడగడానికి సిగ్గుపడకుండా దేవుని దగ్గర మనం అడిగినప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకించి మనకు జయాన్ని ఇస్తాడు. కనుక ఈరోజు ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరూ కూడా దేవుణ్ణి అడగడానికి మనం సిద్ధపడాలి. దేవుణ్ణి అడిగితే ఆయన జవాబు ఎట్లుంటుందంటే, నీ పంటలో చికెన్ ముక్క తీయకుండానే నిన్ను ఆ విధంగా పోషిస్తాడు. అంత సమృద్ధిగా నీకు దయచేస్తాడు. ఇశ్రాయేల్ ప్రజలంతా కూడా రోజు కొత్తిమీర తిని వస్తూ ఉన్నాము, తినలేకున్నాము, మాకు ఏంది స్వామి చికెన్ మటన్ అన్న దయచేయంటే ఏం చేసినాడు? పూరేలను ఇష్టం వచ్చినట్టు ఈ అడుగులు ఎత్తులో పంపించేసినాడు. ఇప్పుడు వాళ్ళు తిని పంటలలో అంత ఇరక్కబోయి లేకముందే ఇంకా ఫుల్గా సమకూర్చుకున్నారంట. చీపుగా వేసుకున్న 100 తూములని బైబిల్లో రాసింది. ఆ విధంగా దేవుడు ఆశీర్వదిస్తాడు, ఆ విధంగా మనల్ని పోషిస్తాడు. ఎప్పుడు? కొండల కాడికి పోయి అడుక్కున్నప్పుడు. మనకు పోషించాలంటే మనం కొండంత మనిషి దగ్గరికి వెళ్ళి, ఉన్నత స్థితి కలిగిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి అడుక్కున్నప్పుడు ఆయన మనకు చేస్తాడు. హల్లెలూయా. దేవుని దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు మనకు సహాయం చేస్తాడు, కొండతట్టు తిరిగితే కాదు. కనుక మనమందరం కూడా దేవుని దగ్గర అడగడానికి ప్రయత్నం చేయాలి. దేవుడు కూడా కొన్ని విషయాలు మనల్ని అడుగుతూ ఉన్నాడు. ఈసారి శనివారం చెప్పుకుందాం. అవి టైం అయిపోయింది కాబట్టి ప్రతి ఒక్కరం కూడా కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ఈ విన్న వాక్యాన్ని బట్టి మన హృదయాల్లో నెమరు వేసుకుందాం. ప్రభువా, ఇంతవరకు ఈ విన్న వాక్యాన్ని మా హృదయాల్లో మీరు ఫలింపచేయండి. మా హృదయము కొండల వైపు తిరగకుండా, ఉన్నతమైన స్థితి కలిగినటువంటి మనుషుల వైపు తిరగకుండా నీ వైపుకు తిరిగి నిన్ను అడుగు వారిగా మా హృదయాలను మార్చు ప్రభువా. ఎవరు ఏమనుకున్నా, ఎంతమంది నిన్ను హేళన చేసుకున్నా, నువ్వు మాత్రం దేవుని దగ్గర సిగ్గుపడకుండా అడిగినప్పుడు హన్నాకు ఏ విధంగా కుమారుణ్ణి ఇచ్చారో, స్వాస్థ్యాన్ని ఇచ్చాడో, ఈరోజు దేవుడు మనకు కూడా ఆ విధమైనటువంటి ఆశీర్వాదాన్ని దయచేస్తాడు. అయితే నువ్వు దేవుని దగ్గర అడుగు. పక్కన నన్ను చూసి హేళన చేస్తూ ఉన్నాడే, ప్రతిరోజు ఏం ప్రార్థన చేస్తూ ఉందే, పెద్ద భక్తిపరురాలే అని చాలామంది మనల్ని అంటూ ఉండొచ్చు. కానీ మనం అవన్నీ ఏం పట్టించుకోకుండా దేవుని దగ్గర చేరి అడిగినప్పుడు దేవుడు ఒక గొప్ప కార్యం నీ జీవితంలో చేస్తాడు. కనుక ప్రతి ఒక్కరం కూడా దేవుణ్ణి అడుగుదాం. ఈరోజు పరిశుద్ధాత్మ కూడికలో మనందరం చేరున్నాం. పరిశుద్ధాత్మ ముఖ్యంగా మాకు దయచేయి ప్రభువా. ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధాత్మ కలిగి దేవుని సన్నిధిలో సంపూర్ణత కలిగి జీవిస్తావో, దేవుని రహస్య రాకడలో మనందరం నిత్య జీవానికి వారసులం అవుతాం. కనుక ప్రతి ఒక్కరం కూడా దేవుని సన్నిధిలో పరిశుద్ధాత్మను పొందుకొని ఆయన జ్ఞానం మాకు కావాలని అడుగుదాం. యాకోబు రాత్రంతా దేవుణ్ణి అడిగాడు. ఆ విధంగా మనం అడగడానికి అలాంటి కృపను మాకు దయచేయి దేవా అని అడుగు. దేవుడు ఈరోజు రాత్రి మీ హృదయాలతో మాట్లాడబోతున్నటువంటి సమయం. దేవా, మమ్మల్ని దాటిపోవద్దు నాయన. ఒకవేళ నిన్ను దేవుడు దాటిపోతున్నాడంటే నువ్వు దేవుణ్ణి సక్రంగా పట్టుకోలేదని అర్థం. ఒకవేళ నువ్వు పట్టుకున్నావంటే దేవుడు నీ దగ్గర ఉంటాడు. యాకోబు ఆ విధంగా పట్టుకున్నాడు దేవుణ్ణి, వదిలిపెట్టకుండా. ఆ విధంగా ఈరోజు నువ్వు దేవుణ్ణి వదిలిపెట్టకుండా మాటి మాటికి దేవుని దగ్గర వచ్చి అడుగు. దేవుడు నీకు సమాధానాన్ని ఇస్తాడు, నీ పక్షాన యుద్ధం చేస్తాడు. ఎప్పుడైతే నీవు దేవుని దగ్గరికి వచ్చి అడిగితే అప్పుడు దేవుడు నీకు సహాయం చేస్తాడు. కనుక ప్రతి ఒక్కరం కూడా కొండల వైపు మన కన్నులెత్తకుండా దేవుని వైపు మనము చేతులు చాపి ఆయన్ని అడుగుదాం. ఎవరు కూడా సిగ్గుపడకుండా దేవుణ్ణి అడుగుదాం. ప్రతి ఒక్కరం కూడా దేవుణ్ణి అడుగుదాం. ప్రభువా, మాకు సహాయం చేయండి, జ్ఞానాన్ని ఇవ్వండి, మాకు సంతోషాన్ని ఇవ్వండి, ఆనందాన్ని ఇవ్వండి, ఆత్మనివ్వండి, మా పక్షాన యుద్ధం చేయండి. ప్రభువా, ప్రతి అవసరతను మాకు దయచేయండి అని అడగండి. దేవుడు ఈరోజు మనకు దయచేయబోతున్నాడు. పరిశుద్ధుడా, నీకు స్తోత్రం నాయన. మహాగణుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీ పరిశుద్ధమైన నామం స్తోత్రాలు. ఈ పరిశుద్ధాత్మ కూడికలో మమ్మల్ని చేర్చి నిన్ను స్తుతించడానికి మాకు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు.
దేవా, నిన్ను ఏ విధంగా అడగాలో, ఏ విధంగా నీ దగ్గర అడుక్కోవాలో మాకు వాక్యం ద్వారా మీరు మాట్లాడినందుకై నీకు స్తోత్రం. మేము నీ సన్నిధిలో చేరి అడగడానికి మాకు కృపను దయచేయండి. ప్రతి ఒక్కరికి అడిగే హృదయాన్ని మాకు దయచేయండి. నీ దగ్గరికి వచ్చి అడిగే హృదయాన్ని మా అందరికీ దయచేయండి నాయన. అలాగే ప్రతి ఒక్కరి హృదయాలను మీరు ముట్టండి, పరిశుద్ధపరచండి. పరిశుద్ధాత్మను ప్రతి ఒక్కరికి దయచేయండి. ప్రత్యేకంగా ఈ పరిశుద్ధాత్మ కూడికలో ఒక్కొక్కరిని పరిశుద్ధాత్మతో మీరు నింపండి. ఇక్కడ కూడి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా నీ మహిమను పొందుకోవడానికి మీరు సహాయం చేయండి. ఇంకా అనేక మంది బయట తిరుగుతూ ఉన్నారు, వారి హృదయాలతో మీరు మాట్లాడి నడిపించండి నాయన. నీ పరిశుద్ధాత్మతో వారిని నింపి, సమాధానంతో, ఆనందంతో నింపి వారి జీవితాలను నాయన నీ సన్నిధిలో ఒక సాక్షులుగా మీరు నిలవబెట్టండి ప్రభువా. ఇక్కడ కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇంతవరకు నీ మాటలు మేము జ్ఞాపకం చేసుకోవడానికి నీవు చూపిన కృపను బట్టి నీకు స్తోత్రం. మరొకసారి రేపు ఉదయకాల సమయంలో జరుగుతున్నటువంటి పునరుద్ధానపు ఆరాధనలో మేమందరం చేరి నేను స్తుతించడానికి మీరు దయచేయమని నజరేయుడైన యేసయ్య నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. స్తోత్రం, 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 స్తోత్రం.